రొయ్యల పలావ్ చేస్తున్నా. ముందు నెయ్యి వేసుకుని అందులో మసాలా దినుసులు వేగిన తర్వాత ఈ రొయ్యలు బాగా వేపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో కొన్ని కూరగాయ ముక్కలు వేస్తా. ఆలు, టమాటా, కొత్తిమీర, ఆనియన్స్, నిమ్మకాయ పిండుతా, పచ్చిమిర్చి, కొన్ని మిల్ మేకర్, కారం, కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఇవన్నీ వేసేసి రొయ్యలు వేగిన తర్వాత ఇవన్నీ వేసి బాగా మగ్గిన తర్వాత నిమ్మకాయ పిండుతా. ఇదంతా వేగిన తర్వాత కొన్ని బఠానీలు నానబెట్టి ఇవి కూడా వేస్తా. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మగ్గిన తర్వాత అప్పుడు ఒక కప్పు రైస్ వేసి వాటికి 1.5 వాటర్ పోస్తా. 3 విజిల్స్ వచ్చిన తర్వాత రొయ్యల పలావ్ రెడీ అవుతుంది.